ఇప్పుడే నేను శ్రీనివాసరావు చెప్తున్నాను. నేను నా జీవితకాలంలో 520 జిల్లాలు తిరిగాను దేశంలో, 520 డిస్ట్రిక్ట్స్. 18వ సంవత్సరం మొదలుపెట్టి ఇప్పుడు 75వ సంవత్సరం దాకా. దానివల్ల కొంత జ్ఞానం, కొంత ఏదో నాలెడ్జ్ అంటారు కదా, అది కొద్దిగా ప్రాప్తించేందుకు అవకాశం ఉంది. కానీ ఎందుకు చరిత్ర వక్రీకరణకు గురైందని అంత పెద్ద మాట మీరు అంటున్నారంటే ఇది నేననే మాట కాదు. ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క ఉపఖండ చరిత్ర చాలా వక్రీకరణకు గురైంది, చాలా వరకు ధ్వంసానికి కూడా గురైంది. ఎలాగూ ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు. కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు, మంచిది. భారతదేశం యొక్క చరిత్ర కూడా రాసేదానికోసం ప్రయత్నం చేయండి. మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు చేసినట్టు యొక్క అసమానమైన యొక్క సేవలు, త్యాగాలు, పోరాటాలు, వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు, తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మనం, ఆ తర్వాత విధ్వంసానికి గురి, మన చరిత్రాత్మకమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపైన చాలా దేవాలయాలు పడగొట్టారు. దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది. చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి బయట తీయగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు, దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా. ఈ తర్వాత ఈ పరాయి దేశాల వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ కాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి, వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ అని లేదు, అలెగ్జాండర్ గ్రేట్. భారతీయ చరిత్ర ఇది, భారతదేశ యొక్క చరిత్ర, ఇండియన్ హిస్టరీ. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, స్వామి వివేకానంద, లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ. పరాయి దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా. నేను నాకు తెలిసిన చదువు నేను చదువుకున్నప్పుడు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని. మా మాస్టర్ అడిగా, ఎందుకు సార్ ఈయన గ్రేట్ అని. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అయ్యా, బలవాడు నువ్వు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా బోధపడలేదు దేనికి గ్రేట్ రాబర్ట్ క్లైవ్ అని. అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కాబట్టి, వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి. ఆ దోచుకోవడంతో పాటు కొంతమంది మనస్సును కూడా దోచుకోబోయారు. చాలా సంతోషం, మంచి పుస్తకం ఆవిష్కరించే ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా, ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపులకు లోనైపోతుంది. ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా, ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తరుణంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైన ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకలింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి, అభివృద్ధికి మరింత ఊతం వస్తుందనే ఉద్దేశంతో మంచిగా నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నారు. నీకు నా అభినందనలు. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పడానికి సభలో లేను. సభలో ఉన్నప్పుడు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేవాడినే, కానీ నేను మాట్లాడడం కాదు, చైర్మన్ మాట్లాడడం కాదు కదా, మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండవ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు కూడా, అభివృద్ధి కాముకుడు. ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని
మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని ఆ అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. నేను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. మన దేశంలో మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు. చాలా ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవని కొన్ని కళ్ళద్దాలు అటు పనిచేస్తాయి. అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే, సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని. ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగువాడికి తెలుగులో కాపీ వేయడం, ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాడికి కావాలంటే. తెలుగువాడికి తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం లభించింది. నేను ఇందాకే చెప్పాను, నేను రాజకీయాల్లో లేను, కానీ ఆలోచనలు అయితే బాగుంది, ఆలోచన చేస్తుంటాం మామూలుగా. మనం చెప్పాను, నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను, నాకు చెప్పదలుచుకొని చెప్తుంటాను. ఎవరి విద్యను ఉద్దేశించింది కాదు, ఎవరికి చెడు సంకల్పించేది కాదు. నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరేం కూడా కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. Thank you very much, sir. That was a wonderful speech.